ఎటువంటి అధికారాలు లేవు అని చెప్తారు. కానీ ఈ అధికారులు హైకోర్టు ఆర్డర్ మీద ఎటువంటి జీపీ అంటే గవర్నమెంట్ పేరు సలహా కూడా తీసుకోకుండా వన్ సైడెడ్ గా మా మీద కేసులు బనాయిస్తూ మమ్మల్ని ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. ఈయన మీద మేము 11/6/2024 సమగ్రమైన దర్యాప్తు చేయమని జిల్లా కలెక్టర్ తూర్పుగోదావరి వారికి మేము విజ్ఞాపన చేసుకున్నాం. ఈ విజ్ఞాపనని మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ కాకినాడ వారికి జిల్లా కలెక్టర్ తూర్పుగోదావరి వారు ట్రాన్స్ఫర్ చేసి ఎండార్స్ చేసి దీని మీద ఎంక్వైరీ చేసి సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వమని జిల్లా కలెక్టర్ వారు కోరారు. ఈ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ వారు పలు దఫాలు అనేక మార్లు మమ్మల్ని పిలిపించి వివరాలు అడిగినప్పుడు వారికి కావాల్సిన సమాచారాన్ని మేము అందించడం జరిగింది. అదే సమాచారాన్ని మీకు కూడా మేము ఈ దినాన్ని అందించబోతున్నాము. మైనార్టీ వెల్ఫేర్ వారు అడిగిన సమాచారాన్ని మేము ఇచ్చినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు. ఎంక్వైరీ సజావుగా సాగుతుంది కాబట్టి ఎంక్వైరీలో కూడా నిజాలు బయటపడతాయి అనే భయభ్రాంతులు గురైపోయి సిఏ గారిని ఎంఆర్ఓ గారిని గురువారం రోజున మళ్ళీ మా సంఘంలోకి తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక మీటింగ్ పెట్టి అనేక విషయాలు మాట్లాడినప్పుడు మోడరేటర్ గారికి సంబంధం లేదు, హైకోర్టు అడ్వకేట్ కమిషన్ వారు ఉత్తర్వులు బైండ్ అయ్యి మోడరేటరు ఇవ్వాలి కాబట్టి అటువంటి ఆర్డర్స్ చెల్లుబాటు కావు అని మేము చాలా గట్టిగా వాదిస్తూ వస్తున్నాము. అయినా కూడా ఎంఆర్ఓ గారు కానీ సిఏ గారు కానీ డిఎస్పీ గారు కానీ ఎవరు కూడా ఒక మంచి హృదయంతో మమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు. కాబట్టి ఈ రోజు ప్రత్యేకంగా మేము పత్రిక సమావేశం ఏర్పాటు చేయాలని మేము నిర్ణయించుకున్నాం. ఎంఆర్ఓ గారికి సిఏ గారికి కూడా ప్రత్యేకంగా విన్నపం చేసాం. చేస్తే ఇద్దరు పాస్టర్లు అనిల్ కిరణ్తోనూ కిరణ్ బాబు గారితో ఇద్దరితో జరిపించండి, లేకపోతే ఇద్దరితో జరిపించొద్దు అని స్పష్టంగా మేము చెప్పినప్పుడు ఆ ఇద్దరు ఓకే అని చెప్పి నేటి దినాన శాంతి భద్రతలకు ఎటువంటి ఆటంకం కలగనప్పటికీ కూడా ఈరోజు 20 సంవత్సరాలుగా మా యొక్క ఎన్ఎండి లోదన్ దేవాలయంలో రెవరెండ్ అనిల్ కిరణ్ అనే పాస్టర్ గారు 2021 నుంచి అన్యాక్రాంతముగా తప్పుడు ఆర్డర్లతో మా యొక్క సంఘంలో చొరబడి అసిస్టెంట్ పాస్టర్గా వచ్చి మెయిన్ పాస్టర్లందరినీ గందరగోళాన్ని సృష్టించి వారిని బలవంతంగా పంపించేస్తూ ఆయనతో పాటు ఒక ట్రెజరర్ గారిని ఏర్పాటు చేసుకొని జే ప్రవీణ్ అనే అతన్ని ఏర్పాటు చేసుకొని ఇద్దరు కూడా సంఘంలో ఉన్న నిధులను దుర్వినియోగం చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో భాగంగా మాకు సంఘానికి ప్యారిస్ కౌన్సిల్ కమిటీ అని ఉంటుంది. దానికి ఎన్నికలు నిర్వహించకుండా ఎడహార్ కమిటీ అనే పేరుతో 6 నెలలకు ఒకసారి పొడిగించుకుంటూ బిషప్ గారు ఈస్ట్ గోదావరి మోడరేటర్ ఏఎల్సి వారు ఉత్తర్వులతో ఎటువంటి లీగల్గా చెల్లుబాటు కాని ఆర్డర్స్తో ఈయన ఎడహార్ కమిటీని ట్రెజరర్ గారిని ఏర్పాటు చేసుకుని సుమారు ఒక 80 లక్షల రూపాయలు దుర్వినియోగం చేశారు. 2024 మాకు ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి, కొత్త పాస్టర్లను నియమించడం జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో భాగంగా 2024 మే 30వ తారీఖున మేమందరము కూడా ఒక కమిటీగా ఏర్పాటయ్యి ఎన్ఎంఈఎల్ చర్చి పరిరక్షణ కమిటీగా ఏర్పడి నిధుల దుర్వినియోగం జరుగుతున్నాయి, సరేలా అనిల్ కిరణ్ అనే పాస్టర్ గారిని ట్రాన్స్ఫర్ చేసి ఆయన స్థానంలో మరొకరిని మాకు నియమించండి అని ఈ తూర్పుగోదావరి సినడ్ వారిని మేము ప్రత్యేకంగా విజ్ఞాపన చేసినప్పుడు వాళ్ళు స్పందించి మాకు మెయిన్ పాస్టర్ లేని కారణం చేత రెవరెండ్ గుర్రపు కిరణ్ బాబు గారిని 31/5/2024 తారీఖున మా సంఘానికి ఒక మెయిన్ పాస్టర్ గారిని నియమించడం జరిగింది. ఈ క్రమంలో 1/6/2024 గుర్రపు కిరణ్ బాబు గారు జాయిన్ అయ్యి మా యొక్క సంఘంలో ఆరాధన చేశారు. ఆ రోజు మాకు పరిశుద్ధ వారము, పరిశుద్ధ సంస్కారం కాబట్టి
పరిశుద్ధ సంస్కారాన్ని కూడా ఆయన ఆచరించి మా సంఘ సభ్యులకి ఆ సంస్కారాన్ని కూడా అందించడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా ఎవరైతే నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారో వారందరూ కూడా ఒక ఎటువంటి చెల్లుబాటు కాని ఏఈఎల్సి మోడరేటర్ గారు ఆయన పరదేశ్ బాబు గారి దగ్గర నుంచి వెళ్ళి ఒక తప్పుడు ఉత్తర్వులు తీసుకుని వచ్చి 7/6/2024 మా పాస్టర్ గారిని జి కిరణ్ బాబు గారిని సకినేటిపల్లి ఎపిఫానియా చర్చికు బదిలీ చేస్తున్నాము, ఆయన అక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఒక తప్పుడు ఆర్డరు తీసుకురావడం జరిగింది. అయితే ఏఈఎల్సి మోడరేటరు పరదేశ్ బాబు గారికి ఒక హైకోర్టు వారు కామన్ ఆర్డరు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కామన్ ఆర్డర్లో ఆయన ఎటువంటి నిర్ణయాలు చేయాలి అన్నా కూడా ఏఈఎల్సి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పెట్టి నిర్ణయం తీసుకోవాలి. ఏఈఎల్సి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పెట్టాలి అని అంటే హైకోర్టు వారు ఒక అడ్వకేట్ కమిషన్ ని నియమించింది. ఆ అడ్వకేట్ కమిషన్ పరిధిలోనే ఈ యొక్క ఏఈఎల్సి పనిచేయాలా. ఈ ఏఈఎల్సి కౌన్సిల్ కూడా ఆ అడ్వకేట్ కమిషన్ పరిధిలోనే పనిచేయాలా. పరదేశ్ బాబు గారు తన ఇష్టం వచ్చినట్లు స్వయంగా నిర్ణయాలు చేయడానికి ఆ హైకోర్టు ఉత్తర్వుల్లో అధికారాలు ఇవ్వబడలేదు. కాబట్టి మేము 9/6/2024 సిఏ గారు మా యొక్క సంఘానికి వచ్చి సర్కిల్ ఇన్స్పెక్టర్ ధవళేశ్వరరావు వారు మా యొక్క ఆరాధనని నిలిపివేయడం జరిగింది. మా యొక్క ఆరాధనని నిలిపివేయడమే కాకుండా మీకు ఎటువంటి అధికారాలు మోడరేటర్ గారికి ఉన్నాయి అని చెప్పి మా మీద ఇప్పుడున్న మీతో మాట్లాడుతున్న సభ్యులందరి మీద బైండ్ ఓవర్ కేసులు బనాయించడం జరిగింది అన్యాయక్రాంతంగా. మాకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. ఏఈఎస్ ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘానికి ఒక ప్రత్యేకమైన కాన్స్టిట్యూషన్ ఉంది. ఆ కాన్స్టిట్యూషన్ కి లోబడి మాకు ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉంటాయి. మా పరిధిలో 6 సినడ్స్ ఉంటాయి. ఏ సినడ్కి సంబంధించిన బిషప్ గారు ఆ సినడ్ లో ఉన్న పాస్టర్స్ ని ఒక సంఘం నుంచి ఒక సంఘానికి బదిలీ చేస్తూ వస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆయన ఇచ్చిన మోడరేటర్ గారు ఇచ్చిన ఆర్డర్స్ చెల్లుబాటు కావు అని మేము హైకోర్టు ఆర్డర్స్, కాన్స్టిట్యూషన్ అన్ని కూడా మేము వివరంగా చూపించాము. మేము మా సోదరుడు వినిపించాడు. మరి నేనైతే చాలా బ్రీఫ్గా చెప్పదలుచుకున్నాను. చర్చిలో జలూరు ప్రవీణ్ అనే ఒక దొంగ చొరబడి గత కొంతకాలంగా అమౌంట్స్ డ్రా చేసేస్తున్నారు. వితౌట్ ఎనీ జనాలకి ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియకుండా చేసేస్తున్నాడు. తర్వాత ప్రతి ఆదివారం కలెక్ట్ చేసిన అమౌంట్లు సోమవారం నాడు చర్చ్ అకౌంట్స్లో వేయాలి. ఆ అకౌంట్స్లో పడట్లేదు. నెలల తరబడి ఆ అమౌంట్లు దాంట్లో పడట్లేదు. ఈ లోపల ఈ అనిల్ కిరణ్ అన్న ఆయన కొంతమంది యువకులని పోగేసి సాయంత్రం 5 మందు పోయించి రకరకాల ప్రలోభాలకి ఇచ్చేసి మా మీదకి దౌర్జన్యానికి పంపిస్తూ ఉన్నారు. మరి మేమైతే అన్ని డిపార్ట్మెంట్లని మేము కోరుతూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం. అయినప్పటికీ డిపార్ట్మెంట్ వారు కూడా మరి ఏం జరుగుతుందో తెలియదు. కానీ సిఐ గారు అయితే ఏకపక్షంగా మా మీద 41A 107 ఇటువంటి సెక్షన్లతో రకరకాల కేసులు అయితే బనాయిస్తూ ఉన్నారు. మేమైతే రౌడీ షేట్లం కాదు, రౌడీలు అంతకనే కాదు. మా వయసు మీకు చూస్తూనే ఉన్నారు, కనబడుతూనే ఉంది. ఎవరి మీద వెళ్ళి దెబ్బలాడలేని పరిస్థితి. మాట్లాడితే ఇలా కూర్చొని ఎంతసేపు అన్నా మాట్లాడతాం. కానీ బీయింగ్ ఏ టీచర్ నేను నా పిల్లలకి ఏం నేర్పుతానో చర్చలో అలాగే జరగాలని కోరుకుంటూ ఉంటాను. మరి ఆ కాన్స్టిట్యూషన్ విరుద్ధంగా అక్కడ చాలా జరుగుతూ ఉన్నాయి. మరి ఇవన్నిటికీ కూడా మీరు వినదాన్ని బట్టి మరి మీరు కూడా మా పై అధికారులకి అలాగే మన కలెక్టర్ గారికి వీరందరికీ కూడా తెలియపరచాలని నా మనవి. అందులో ముఖ్యంగా ఎంఆర్ఓ ఆఫీసులో ఒక వ్యక్తి ఉన్నాడు.
సాగర్ అనే ఒక ఆర్ఐ ఉన్నాడు. అతను మాత్రం చాలా మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ అత్తగారు వాళ్ళ కూతుర్లు మా చర్చిలో ఉంటారు. వాళ్ళు మా మీద ఆడవాళ్ళం కదా అని మా మీద పడిపోతూ ఉంటారు, బండ బూతులు తిడుతూ ఉంటారు. వాళ్ళని కాపలా కాసుకోవడానికి సాగర్ గారు ఎంఆర్ఓ గారిని మరి ఈ ఇచ్చేస్తూ ఉండడం అంచేత మరి ఇటువంటి వ్యక్తుల నుంచి మమ్మల్ని కాపాడాల్సిన ఆ బాధ్యత మీ మీద కూడా ఉంది కనుక మరి మిమ్మల్ని వేడుకుంటున్నాం. మరి మా సమస్యను పై అధికారి వరకు తీసుకుని వెళ్ళి మా చర్చికి మా సంఘానికి మీరు దోహదపడాలని అన్నమేలు చర్చికి సంఘ కాపరిగా నేను నియమితం జరిగింది. అప్పటి నుంచి కూడా అక్కడ ఉన్న స్థానిక పాస్టర్ గారు, అడ్హాక్ కమిటీ సభ్యులు నన్ను అడిగించి మోడరేటర్ బిషప్ గారి ద్వారా ఈ ఆర్డర్ క్యాన్సిల్ చేయించి నన్ను సెగ్నెట్పల్లి ప్యారిస్ పాస్టర్గా ఒక ఆర్డర్ తీసుకొని వచ్చి నన్ను అక్కడికి వెళ్ళమని వారు చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు నా చేతికి మోడరేటర్ ఇచ్చిన ఆర్డర్ చేతికి అందలేదు, వారి దగ్గర పెట్టుకున్నారు. దీంట్లో పోలీసు వారిని వారు ఇన్వాల్వ్ చేస్తూ మా మీద అనవసరమైనటువంటి కేసులు బనాయిస్తున్నారు. ఈరోజు జరిగినటువంటి సంఘటన నిజంగా బాధాకరమైనటువంటి సంఘటన. నేను యథావిధిగా ఆరాధన కొరకు దేవాలయంలోకి వెళ్తుంటే మెయిన్ గేట్ దగ్గరే పోలీసులు నన్ను ఆపడం జరిగింది. మరి నన్ను ఎందుకు ఆపారండి, నేను ఏ నేరం చేశాను అడిగినప్పుడు మీకు నోటీస్ వచ్చిందండి, మిమ్మల్ని రానవద్దని నోటీస్ వచ్చిందంటే నాకు ఎటువంటి నోటీస్ రాలేదు, మీకు వస్తే చూపించండి అని పోలీసు వారిని కానిస్టేబుల్ గారిని అడగడం జరిగింది. ఆయన వెంటనే ఫోన్ చేసి ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఎస్ఐ గారితో ఫోన్ చేసి నాతో మాట్లాడించారు. ఎస్ఐ గారు ఒకసారి మీరు స్టేషన్ దగ్గర అండి మీతో మాట్లాడాలని చెప్పారు. నేను మరి ఆరాధన టైం అయిపోతుంది కదండి అంటే 2 నిమిషాల్లో మీరు వెళ్ళిపోతున్నారని ఎస్ఐ గారు చెప్పడం వలన నేను కానిస్టేబుల్ బండికి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎస్ఐ గారు లేరు, నన్ను అక్కడ కూర్చోండి పెట్టేసి మరి ఎస్ఐ గారు లేరు కదండి, మాకు ఆరాధన టైం అయిపోతుంది కదంటే కూర్చోండి, ఎస్ఐ గారు వచ్చేస్తారని చెప్పి ఆయన పావుగంటకు వచ్చిన తర్వాత మేము మీద కేసులు పెట్టామంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అంటే మిమ్మల్ని బయట వరకు పెట్టేసి కూర్చోబెట్టేస్తామండి అని అన్యాయంగా అక్రమంగా మరి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. ఆరాధన అయినంత వరకు మేము దేవాలయంలో ఎటువంటి గొడవ చేయలేదు, ఎటువంటి సమస్య సృష్టించలేదు. దేవుణ్ణి ఆరాధించుకోవడానికి కనీసం పాస్గా కాకుండా సంఘ సభ్యునిగా అయినా వెళ్ళి ఆరాధనలో పాల్పొందబోతానంటే దానికి కూడా మరి పోలీసులు అడ్డం పెట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది ఇప్పటివరకు. అందుకే ఆలస్యమైంది. మరి సిఐ గారు వేరే ఊళ్ళో ఉండటం వలన, ఆయన లీవ్లో ఉండటం వలన కడియం సిఐ గారు ఫోన్ చేసి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, మీరు రాజమండ్రి చర్చికి వెళ్ళంటే ముందు మీరు ఎక్కడ చేశారో అక్కడికి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండొద్దండి, మీరు ఈ సంఘ సభ్యులు కాదంట అని ఆయన చెప్తుంటే నేను సంఘ సభ్యులు కాదని అంటారు ఏంటంటే, మా ధవళేశ్వరమే, ఆ సంఘంలో పుట్టాను, ఆ సంఘంలో పెరిగాను, ఆ సంఘంలో బాప్తిజం తీసుకున్నాను, ఆ సంఘంలో పెళ్లి చేసుకున్నాను, ఆ సంఘంలో సండే స్కూలు, ఆ సంఘంలో యూత్ మెంబర్ నేను అని కాదంటారు ఏంటంటే ఆయన ఇంకా వేరే సమాధానం చెప్పకుండా ఇది ఎంఆర్ఓ గారు ఆర్డర్స్ అండి అని చెప్పి ఫోన్ పెట్టడం జరిగింది. ఈ అన్యాయాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మరి పత్రికా విలేకరులుగా సహోదరులు ఉన్నటువంటి మీరు మా పక్షంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, మాకు న్యాయం జరిగించాలని, అన్యాయంగా అక్రమంగా ప్రవర్తిస్తున్నటువంటి వారిపైన చర్య తీసుకోవాలని పత్రికా విలేకరుల ద్వారా మేము అధికారులకు తెలియజేస్తూ ఉన్నాం.